వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తెలంగాణలో ఆషాఢం వచ్చిందంటే పండుగ, ముఖ్యంగా ఈ బోనాల పండుగ, ఊరు పండుగ, అమ్మవార్లకు నైవేద్యాలు. భాగ్యనగరం హైదరాబాద్ తర్వాత అంగరంగ వైభవంగా గొప్పగా చేసుకునేది ఇందూరు జిల్లా, ఇందూరు నగరంలో ముఖ్యంగా బోనాల పండుగ. గత 90 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితము ప్రజలు గత్తెర్ల రోగంతో అంటే అనేక మంది చనిపోయినప్పుడు అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటే ఆ వ్యాధి తగ్గడం జరిగింది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, ఎటువంటి వ్యాధులు సోకకుండా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆరోగ్యంగా ఉండాలని, అదేవిధంగా ప్రజలతో పాటు ముఖ్యంగా రైతులు ఈ వర్షకాలము రైతులకు అనుకూలమైన వర్షాలు పడి రైతు మంచి పంట పండించాలని, రైతు బాగుంటే ప్రజలందరూ బాగుంటారు, దేశం బాగుంటుంది. కనుక ఈ సందర్భంగా ఇందూరు నగరంలో 3వ వారం ఈరోజు అంగరంగ వైభవంగా ఊరు పండుగ జరుపుకుంటూ ఉన్నారు. దీంట్లో ఈరోజు ఇందూరు నగరంలో ఏ వీధిలో చూసినా కానీ, ఏ అమ్మవారి గుడి దగ్గర కానీ పూర్తిగా పండుగ వాతావరణం, ఊరంతా కూడా పండుగనే. ఈ సందర్భంగా ప్రజలందరికీ, ఇందూరు నగర సోదర సోదరిమణులకు, యువకులకు, చిన్నారులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే ఊరు పండుగ అంటే మనకు కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఐక్యమత్యంగా చేసుకునే పండుగ. భవిష్యత్తులో ఇదే విధమైన ఐక్యత హిందువులలో ఉండాలని, అందరూ కూడా బాగుండాలని అమ్మవారికి కోరుకుంటూ మరొకసారి అందరికీ మరియు మీడియా మిత్రులందరికీ కూడా ఊరు పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. నిజామాబాద్ వాసులందరికీ ఊరు పండుగ శుభాకాంక్షలు అండి. ఈ ఊర పండుగ అనేది ఆనవాయితీగా మనకు ఎన్నో సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నది. అమ్మవార్లను గద్దెలకు దేవస్కరావడం, అమ్మవారి తొట్టెళ్ళు, అమ్మవారి సారి దాంట్లో శివసత్తుల పోతలు నివాసాలు, శివసత్తులు, అమ్మవారి బండారు, కొత్త బండారు తీయడం కానీ, హైదరాబాద్ నుంచి ఉన్న గద్దెలకు అమ్మవారి నుంచి ఎక్కడి నుంచి చేరుకోవడం కానీ జరుగుతుంది. పెద్దమ్మ కానీ, మహాలక్ష్మమ్మ కానీ, కొంచెడు పోష కానీ, తేలిమషులు కానీ రాత్రి సరివ్వడం జరిగింది. ఇప్పుడు అమ్మవారిని కొత్తగా అలా గద్దెలెక్కడం జరుగుతుంది అనండి. పాడి పంట, పశు గోద అందరూ బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. ప్రతి ఏడులాగే ఈ సంవత్సరం కూడా నగర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు బాగా పడాలని, గ్రామ దేవతలైన నల్లపోషమ్మ, ఇల్లమ్మ అన్ని దేవతలకు విగ్రహ ప్రతిష్టలు చేసి ఇక్కడికి అన్ని తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఊరేగింపుగా నిజామాబాద్ మెయిన్ కూడల గుండా తీసుకెళ్ళి ఎక్కడ దేవతలు అక్కడ గుళ్ళలో ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కోరుకునే ఒకటే, అందరూ అంటురోగాలు అంటకుండా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పండుగ చేయడం జరుగుతుంది. నగర ప్రజలందరికీ మరోసారి ఊర పండుగ శుభాకాంక్షలు. ఏళ్ల నాడు చిన్న ఊరుగా ఉన్నప్పటి నుంచి ఏర్పాటైనటువంటి ఈ పండగ వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు మంచిగా పండి అంటువ్యాధులు రాకుండా ఆయురారోగ్యంతో ఉండి సకల భోగభాగ్యాలు కలుగజేయాలని చెప్పేసి నగరంలోని 4 మూలలో గల దేవతలకు ప్రార్థిస్తూ పూజిస్తూ చేసుకునే ఈ పండుగలో ప్రతి ఒక్కరూ పిల్ల పాపలతో భాగస్వామ్యమై ఈ పండుగని ఉత్సాహవంతంగా నిర్వహించుకోవడం, 46 కుల సంఘాలందరూ కూడా పాలు పంచుకొని దీన్ని విజయవంతం చేయడం, అందరికీ కూడా నగర ప్రజలకి ఊర పండుగ శుభాకాంక్షలు, సర్వ సమాజానికి శుభాభినందనలు. నగరంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి సంఘాలన్నీ కూడా మరి తమ వంతు రుసుము పట్టి రూపంలో కట్టి మరి తాము స్వచ్ఛందంగా ఈ నిర్వహణలో స్వచ్ఛందంగా వాలంటీర్లుగా పాల్గొని మరి ఈ పండుగ నిర్వహించడం జరుగుతుంది. గ్రామ దేవతలైనటువంటి అడలి పోసమ్మ, మత్తడి పోసమ్మ, ఐచేతుల పోసమ్మ, మహాలక్ష్మమ్మ, మరి అదే రకంగా సమ్మక్క, సారలమ్మ, పౌడాలమ్మ, మరి పెద్దమ్మ తల్లి, ఈ రకంగా ఇత్యాది దేవతలందరినీ కూడా పూజించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క అమ్మవారు కాలం మారినటువంటి సందర్భంలో ప్రజల ఆరోగ్యాలకు ఎదురయ్యేటటువంటి సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో అమ్మవారి చల్లని చూపుతోని మరి వర్షాలు సమృద్ధిగా పడాలని, మరి పంటలు కీడపీడలు లేకుండా రావాలని అమ్మవార్లను పూజించుకొని
సది అనే ప్రసాదాన్ని ఇళ్లలో చల్లుకోవడం కానీ పొలాలలో చల్లుకోవడం కానీ అమ్మవారి ఆశీర్వాదం కోసం చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ శారదాంబ గద్దె దగ్గర మరి ఈ దేవతలను పరంపరగా వస్తున్నటువంటి వడ్రంగి వారు ఆ యొక్క అమ్మవార్ల రూపాలను ప్రతిరూపాలను తయారు చేసి ఇక్కడ నుంచి అమ్మవార్లు నగరంలో నలుమూలల నిలవై ఉన్నటువంటి ప్రాంతాలకు అమ్మవార్ల స్థానాలకు తీసుకెళ్ళి వెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా తొట్టెల రూపంలో మరి అమ్మవారితో పాటు కొనసాగడం జరుగుతుంది. ఆ యొక్క అమ్మవారి ఆశీర్వాదం ఆ తొట్టెల కింద ఉండి అమ్మవారి ప్రత్యక్ష పాదాల నుంచి ఆశీర్వాదం దొరికినట్టుగా భావించడం జరుగుతుంది. అందరికీ మరి సుఖశాంతుల కోసం ఈ ఊర పండుగ జరుగుతుంది. మరి అదే రకంగా ఈ ఊరు నుంచి బంధువులు బయట ఉన్న మరి ఆడపడుచులు ఉన్న అల్లుళ్ళతో సహా ఈ పండుగకు నగరానికి చేరుకుంటారు. మరి బంధుమిత్రులు అందరూ ఈ నగరానికి చేరుకుంటారు. చుట్టూ ఉన్నటువంటి ఊర్ల నుంచి కూడా చేరుకొని ఈ ఊర పండుగను ఊరు ఉమ్మడిగా జరుపుకునేటువంటి పండుగ ఈ ఊర పండుగ. ఈసారి మరింత పెద్ద ఎత్తున పాల్గొంటున్నటువంటి భక్తులందరికీ మీ ద్వారా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ఊర పండుగ తెలుపుతాం. ఈ ఊర పండుగని చాలా సంవత్సరాలుగా ఆనవాయితీగా చేస్తున్న పండుగ ఇది. ఈ పండుగని మన నిజామాబాద్ నగర ప్రజలంతా యువకులంతా కలిసిమెలిసి ఉంటూ ఈ పండుగని అంగరంగ వైభవంగా జరిపించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పండుగని 90 సంవత్సరాల క్రితం నుంచి ఈ పండుగని జరుపుకుంటూనే ఉంటారు. ఎందుకు జరుపుకుంటారంటే పశు పంటలు, జంతువులు, పశువులు, పాడి పంటలు అందరూ ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి ఈ పండుగని జరుపుకుంటూ ఉంటారు. అందుకే ఈ పండుగని మన నిజామాబాద్ నగర ప్రజలంతా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటూనే ఉంటారు. మరొకసారి నిజామాబాద్ నగర ప్రజలందరికీ కూడా ఈ ఊర పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కమిటీ యొక్క సభ్యుల ఆహ్వానం మేరకు మా పూర్వీకులు బల్మురి కొండలరాయుడు భోగమ్మ గారి చరిత్ర కూడా ఇక్కడ ఉందని చెప్పి తెలిసి వారు ఆహ్వానించని వచ్చి దర్శించుకొని అమ్మని ప్రార్థించి ఇక్కడ ప్రజలు కోరుకునే కళలన్నీ కూడా నెరవేరాలని, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలి, పంటలు మంచిగా పండాలని చెప్పని అమ్మను ప్రార్థించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన కూడా ఇంకా ఏదైతే 10 ఏళ్ల పాటు చల్లగా ఉండి ప్రజలు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని చెప్పి అమ్మని ప్రార్థించుకోవడం జరిగింది. సరే, అది బండారు పోసిన రోజు నుంచి ఇది ఈ కార్యక్రమము మొదలవును. దీనికి మామిడి చెక్కలతోటి దేవుళ్ళను తయారు చేసి ఊరేగింపు తీసుకొచ్చి ప్రతిష్ఠించి తర్వాత ప్రజలకు, తర్వాత పశువులకు, పాడి పంటలకు మరియు వర్షాలు పడాలని భగవంతుని కోరుచున్నాము. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.